విజయవాడలో అతిసార కలకలం కొనసాగుతోంది. గిరిపురం ప్రాంతంలో గత వారం రోజులుగా పలువురు వాంతులు విరోచనాలతో ఆసుపత్రుల పాలవుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని సిపిఎం ఆరోపించింది. పలు ఆసుపత్రుల్లో ఐసీయూలో చికిత్స పొందుతున్న బాధితులను సిపిఎం నేత సిహెచ్ బాబురావు పరామర్శించారు. కలుషిత మంచినీరు, అధ్వాన పారిశుధ్య పరిస్థితులే సమస్యకు కారణమని స్థానికులు ఫిర్యాదు చేశారని తెలిపారు. గత 2 ఏళ్లలో విజయవాడలో అతిసార జీఈ కారణంగా 15 మందికి పైగా మృతి చెందిన ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఏరియాలో పదుల సంఖ్యలో డయేరియాకి గురయ్యి వైపున వాంతులు విరోచనాలతో ఆసుపత్రి పాలయ్యారు. గత 10వ తేదీ నుండి ఈ డయేరియా తీవ్రత ఉన్నప్పటికీ ఇంతవరకు నగరపాలక సంస్థ కానీ ప్రభుత్వం కానీ కనీసం సమస్య ఉన్నట్టు కూడా గుర్తించాల. వారం రోజులు అయిన తర్వాత వాళ్ళు కళ్ళు తెరిచారు. ఈరోజు హడావిడి చేస్తూ ఉన్నారు. కార్పొరేషన్ కానీ ప్రభుత్వం కానీ ఎటువంటి నిర్లక్ష్యం వహిస్తుందో అర్థమవుతుంది. మరి ప్రజాప్రతినిధులు కూడా గత వారం రోజుల నుండి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు స్పందించినటువంటి దాఖలాలు కనపట్ల. ఇప్పటికీ అనేక మంది ఐసీయూలో వైద్యం పొందుతూ ఉన్నారు. ఇప్పటికి కొంతమంది వారం రోజులు ట్రీట్మెంట్ పొంది ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కొక్కరికి 50,000 నుంచి ₹1,00,000 కూడా ఖర్చు అయినట్టు వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి అయినటువంటి వైద్య ఖర్చులన్నీ కూడా ప్రభుత్వం భరించాలి. దీని మీద ఇప్పటికైనా ప్రభుత్వము, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి అందరూ స్పందించాలి. దీన్ని తక్షణమే అందరి యొక్క ప్రాణాలు కాపాడటానికి, ఆరోగ్యాలు కాపాడటానికి చర్యలు తీసుకోవాలని సిపిఎం తరఫున మేము డిమాండ్ చేస్తాం. విజయవాడలో అతిసారం కలకలం కొనసాగుతోంది. గిరిపురం ప్రాంతంలో గత వారం రోజులుగా పలువురు వాంతులు విరోచనాలతో ఆసుపత్రుల పాలవుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని సిపిఎం ఆరోపిస్తున్న పరిస్థితి. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? వైద్యాధికారులు ప్రభుత్వం స్పందించి ఆరోగ్యాలు కాపాడాలంటూ కూడా అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు కదా, ఎలా ఉంది సిచ్యువేషన్? ఎవరైనా స్పందించారా? చందు, మనం ప్రస్తుతం చెప్పుకోవాలంటే విజయవాడ కలెక్టరేట్ విజయవాడ నడిబొడ్డున ఉంటుంది. దానికి అతి సమీపంలోనే ఈ గిరిపురం అనే ఒక ప్రాంతం అన్నమాట. ఇలాంటి ప్రాంతంలోనే డయేరియా లక్షణాలతో గత వారం రోజుల నుంచి కూడా చాలా మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాళ్ళంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. గత వారం రోజుల నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే ఈ గిరిపురం ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా వాంతులు విరోచనాలతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఎటువంటి స్పందన కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి అయితే రాలేదు. ఈ నేపథ్యంలోనే అక్కడ స్థానిక సిపిఎం నేత బాబురావు తమ బృందంతో కలిసి వెళ్లి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ కూడా పరిశీలించడం, అక్కడ ఎవరైతే అనారోగ్యం బారిన పడ్డారో వాళ్ళని కూడా ఆయన పరామర్శించారు. అంతేకాకుండా అక్కడ ఏంటి ప్రధానంగా ఈ డయేరియా ప్రబలడానికి ఎందుకు అక్కడ ప్రబలింది అనే దానిపైన కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులను ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే వాటర్ కలుషితం అయ్యింది. ఎందుకంటే డ్రైనేజీ పంపు లైన్లు ఏదైతే ఉన్నాయో భూగర్భంలో దానికి మంచినీళ్లు వచ్చేటటువంటి పంపులు లీక్ అవ్వటంతో అక్కడ కొంత డ్రైనేజీ వాటర్ తాగునీటిలో కలిసిన నేపథ్యంలో వాటినే ప్రజలు గుర్తించక సాగిన పరిస్థితులు. సో ఈ నేపథ్యంలో అక్కడ అంతా కూడా డయేరియా ప్రబలటం, అనేక మంది ప్రైవేట్ హాస్పిటల్ అయితే చికిత్స పొందుతున్నారు. ఇది ఫస్ట్ టైం కాదు. ఇంతకు ముందు కూడా మనం చూసుకున్నట్లయితే విజయవాడలో ఇటు మొగల్రాజపురంలో కానీ, న్యూ రాజరాజేశ్వరిపేట తదితర ప్రాంతాలలో గత వర్షాకాలం వచ్చిన ప్రతిసారి కూడా ఈ డయేరియా కేసులు అనేది ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి. గత 2 సంవత్సరాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఇప్పటికి 15 మంది చనిపోయారు. అంటే సిటీ ఎంతో డెవలప్ అయింది, రాజధానిగా పేరుంది. అయినప్పటికీ కూడా ఇలాంటి ప్రాంతంలోనే డయేరియా లక్షణాలతో 15 మంది గత 2 సంవత్సరాల్లో చనిపోయారంటే, అయినా సరే అధికారులు కానీ దీనికి పూర్తి స్థాయిలో ఎలాంటి పగడ్బందీ ఏర్పాట్లు చేయాలనే దాని మీద మాత్రం ఇప్పటివరకు కూడా దృష్టి పెట్టలేదని చెప్పాలి. ఎందుకంటే వర్షాకాలం వచ్చిన ప్రతిసారి కూడా ఈ నీటి సమస్య, నీటి కాలుష్యంతో చాలా మంది కూడా ఈ డయేరియా సమస్యతో బాధపడుతూ ఉంటున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించాలి. ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్ ఉందో దాంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి వార్డుని కేటాయించి ఈ డయేరియాతో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా ఉచిత వైద్యం అందించాలని కూడా సిపిఎం నేత బాబురావు వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జిల్లా మంత్రిగా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ వైద్యం చూసుకున్నట్లయితే ఇలా ఉంది అని కూడా వాళ్ళంతా కూడా విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. చందు. రైట్ లక్ష్మి, థ్యాంక్ యూ.